సిటీలో ఉండి మైండ్ అయితే దెబ్బతిన్నది. ఫుల్ దమాక్ ఖరాబ్ అయిపోయింది. అయితే మేమైతే విలేజ్లోకి అయితే వెళ్ళిపోయినాము. విలేజ్ వైబ్స్ ఎలా ఉంటాయో తెలుసు కదా, ఫెస్టివల్ వైబ్స్. ఇక కన్నిగాడు అయితే ఫుల్ టు ఎంజాయ్ చేసిండు. బోనం ఎత్తిన కాడి నుంచి విలేజ్ వాళ్ళందరూ కలిసి బోనం తెచ్చే కాడికి వీడియో అయితే మస్తు ఉంటుంది, చూడండి. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్లాగ్. సోనీ ఇంట్రో ఇచ్చింది, చూడండి. హాయ్ అందరికి, వెల్కమ్ బ్యాక్. మేము ఈరోజు మనీష్ వాళ్ళ పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం. అంటే మా పెద్దత్త ఆడేదో ఫెస్టివల్ ఉందంట. ఏం ఫెస్టివల్ మనీష్ వెళ్దాం మనం. మా మనీష్ అయితే మంచిగా ఐరన్ చేసుకొని షర్ట్ వేసుకుంటాను. వాళ్ళ ఫంక్షన్ అంటే మంచిగా ఐరన్ అన్నీ వేసుకుంటాడు. ఏం ఫెస్టివల్? ఫెస్టివలేనా? ఏం ఫెస్టివల్? పండుగ ఏమంటారు విలేజ్ లా మడేలయ్య పండుగ అని సాకలోల దేవుడు. ఓకే, సాకలోల దేవుడి పండుగ ఉంది. అయితే మేము అయితే ఇప్పుడు పోతున్నాం. మంచిగా ఫ్రెష్ అయినా నా డ్రెస్సింగ్ ఎట్లుంది చెప్పండి. అండ్ ఇప్పుడైతే మేము వెళ్తున్నాము. డైరెక్ట్ వెళ్ళిన తర్వాతనే మాట్లాడదాం. డైరెక్ట్ వెళ్ళిన తర్వాతనే చూద్దాం ఎట్లుంటుంది ఏమనేది. నేను ఎప్పుడో 5 years కింద 6 years ఒకసారి చేస్తారు. ఇప్పుడు పోతున్నాం మళ్ళా. నా పెళ్లి కాకముందు ఎప్పుడో పోయినా అంటే మనం ఇప్పుడు పోతున్నా. పోయి చూద్దాం ఏంది కథ అని. మా పెద్దమ్మని అడుగుదాం, అసలు ఫెస్టివల్ ఎందుకు చేస్తారు టోటల్గా అనుకుందాం. డైరెక్ట్ వెళ్ళిపోదాం. విలేజ్కి వెళ్ళిపోయిన తర్వాతనే మళ్ళీ కలుద్దాం. చలో. మా కన్నయ్య కూడా రెడీ అయిపోయింది. హాయ్ అప్పు కన్నయ్య. హాయ్, సే హాయ్. హాయ్ చెప్పు కనా. హాయ్. ఎక్కడికి వెళ్తున్నాం మనం? నాని పోతున్నామా? సోనీ ఫస్ట్ టైం అయితే ఇంట్రో ఇచ్చింది. ఆ ఇంట్రో మంచిగా ఉందని అనుకుంటున్నా. మంచిగా ఉంటే కింద కామెంట్ చేసి చెప్పండి. ఆమెతోనే కంటిన్యూ చేపిద్దాం ఇంట్రో అనేది. ఇక వీళ్ళిద్దరు అయితే రెడీ అయిపోయినారు, నేను కూడా రెడీ అయిపోయినా. ఇప్పుడైతే డైరెక్ట్ బండి తీసుకొని, కొంచెం పెట్రోల్ లేదు, పెట్రోల్ ఒప్పించుకొని డైరెక్ట్ విలేజ్ వెళ్ళిపోదాము. విలేజ్కి పోయిన తర్వాత సీన్ ఏంటంటే, ఆడ మడేలయ్య పండుగ అనేది చేస్తారు, సాకలోల దేవుడు. ఇక ఆడికి పోయిన తర్వాత ఏంది, ఎందుకు చేస్తారు, ఎన్ని సంవత్సరాలు ఒకసారి చేస్తారు అనేది మా పెద్దమ్మని అడుగుదాం. పెద్దమ్మని అడిగిన తర్వాత మొత్తం మీకు మా లైవ్ ఏమంటారు వీడియోలోనే చూపిస్తా. పెద్దమ్మతోని చెప్పిందంటే మొత్తం తెలిసిపోతుంది మనకి. నాకు కూడా తెలియదు, అంత ఐడియా లేదు. ఇక మనమైతే డైరెక్ట్ వెళ్ళిపోదాం. చలో. కనయా చాయ్ స్టాప్ కోసం అయితే ఆగినాము. చాయ్ తాగుతుంది సోనీ. ఇప్పుడే చాయ్ అయితే కంప్లీట్ చేసాం. చాయ్ కోసం ఒక దగ్గర ఆగి చాయ్ తాగినాము. మళ్ళా కుర్కురే కావాలంటుంది సోనీ. కుర్కురే కావాలా నీకు కన్యా? ఇక ఈ నుంచి మేమైతే మళ్ళీ ఇక విలేజ్ కి స్టార్ట్ అయ్యేది. ఓన్లీ 10 minutes లో మేమైతే రీచ్ అయిపోతాం. అడిగి ఇక కుర్కురే కావాలంట, కుర్కురే తీసుకొని ఇక ఈ నుంచి అయితే స్టార్ట్ అయితే అయిపోదాం. ఇప్పుడే మేమైతే రీచ్ అయిపోయినాము. ఇక మా మమ్మీ పండ్లు తోముతుంది కదా చూపి. ఇప్పుడు చూడు ఇదే పరిశాన్, పండ్లు తోముతుంది. లోపల చూపిస్తా. చాలా పనులు అయితే స్టార్ట్ అయినాయి. మొత్తం పనులు చేస్తున్నారు. ఇక కన్నయ్య పెద్ద మమ్మీ నమస్తే. మా ఇంటి ఆడబిడ్డ పని చేస్తుంది చూడు రీడు ఒకటే. పేరు అయితే పోవే నెంబడి. ఫుల్ కుల్ల ప్లేస్ ఉందన్న ఉరుకుతుండు కన్నయ్య. నో ఏయ్ ఎట్లా ఉరుకుతుండు చూసిరా. అది ఇప్పాయి. ఏంటివి అవి? బూరెలు. కైతక నమస్తే. ఏం చేస్తున్నావు కైతక?
ये ब्रो అందే అవి పెద్దమ్మా అందే అవి యాపాకులు తెంపనికి వచ్చిన అవే యాపాకులు తెంపుతున్నాం రాము కాక యాపాకులు తీసుకోరా పాకులు అయితే తెంపి వీడికి లోపలికి వెళ్ళి అట్లుంటచ్చి చా విలేజ్కి వస్తే నానా నమస్తే పట్టుకొని మమ్మీగా ఓం నమ శివాయ ఒకటే దమా ఖరాబ్ చేస్తున్నారు ఆడోళ్ళు ఫోటో 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 ఇగో వీళ్ళంతా ఫోటోలు అంటే ఈ పిల్లల్ని వదిలేసి పక్కకి వీళ్ళేం ఫోటో దిగుతారు దీపం అప్పుడే అరే ఆయిల్ పడుతుంది ఓకేనా రెండు ఇచ్చినాక ఫెస్టివల్ అని చెప్పినా కదా ఇప్పుడైతే బోనాలు తీస్తారు ఊర్లో విలేజ్ ఎట్లా తీస్తారో చూపిస్తా ఇప్పుడైతే వస్తుంది టెంపుల్ కి ఇగో టెంపుల్ ఆడిక్వాల్ టెంపుల్ చూపిస్తా ఫెస్టివల్ అయితే అయిపోయింది మేమైతే ఫుల్ ఎంజాయ్ చేసినాము ఇక ఈ నుంచి అయితే డైరెక్ట్ ఇంటికి వెళ్ళిపోతున్నాము మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్